హాయ్ హలో నేను మీ సంధ్య. ఈరోజు మనం డోనట్స్ రెసిపీని చూద్దామండి. దానికోసం ముందు మనం కొంచెం పాలు తీసుకొని అందులో డ్రై ఈస్ట్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈస్ట్కి ఇలాగా మీదన నురగ రావాలి, వస్తేనే అది మంచి ఈస్ట్ అనమాట. తర్వాత 500 గ్రామ్స్ మైదా తీసుకొని అందులో షుగర్ అలాగే ఒక ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులో మనము మిక్స్ చేసుకుని ఈస్ట్ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డోనట్స్ని ఎప్పుడు చూడడమే తప్ప ఎప్పుడు తినలేదు. చూడాలి ఎలా వస్తాయో. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అనమాట కొంచెం బటర్ తీసుకొని దాంట్లో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. దీన్ని మాత్రం ఎక్కువసేపే ఒక 15 మినిట్స్ లాగా. తర్వాత ఆ మిశ్రమాన్ని 30 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు అది పిండి డబుల్ అవుతుందండి. చూసారా, చపాతీ కర్రతో మనం కొంచెం దలసరిగా చేసుకోవాలి. మినిమం 1 ఇంచ్ ఉండాలండి అది చపాతీ అనేది. దాని తర్వాత ఇలా షార్ప్గా ఉన్న వాటితో ఇలా డొనట్ షేప్స్లో చేసుకోవాలండి. వాటిని కొంతసేపు షేప్లో చేసిన తర్వాత కూడా వాటిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. స్ప్రింకిల్స్ అంటారండి. కేక్స్ ఐస్ క్రీమ్స్లో వాడుతారు. డొనట్స్ని చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత ఈ స్ప్రింకిల్స్ వాటి మీద చల్లుకోవాలి. అప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన డొనట్స్ రెడీ అవుతాయి. చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఒకసారి కట్ చేసి చూపిస్తారు చూడండి, ఎంత బాగున్నాయి. లోపల కూడా చాలా బాగుంది, స్పాంజీగా వచ్చాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.